గాంధారి పక్కనే కృష్ణుడు ఉన్నాడు. అతను ఆమెతో పాటే నడుస్తున్నాడు. తాను ఒక్కో వీరుడి శవాన్ని చూస్తూ బాధతో చెప్తున్న మాటలను కృష్ణుడు వింటూ ఉన్నాడు. ద్రౌపదిని అవమానించిన దుశ్శాసనుడి శవం ఛిద్రమైపోయింది. ఆ భయంకర రూపాన్ని చూసి గాంధారే భయపడింది. తన కుమారుని మరణం ఇంత భయంకరంగా ఉంటే ఏ తల్లికైనా బాధే కదా. ఒక స్త్రీ వలువలు ఊడదీయాలన్న దుర్మార్గమైన ఆలోచన వచ్చిన వాడు తన కుమారుడే అయినా ఇలాంటి శిక్ష పడడం న్యాయమే అని కృష్ణుడితో చెప్పిన గొప్ప తల్లి గాంధారి. అలాగే ప్రాణాలు లేని అభిమన్యుణ్ణి చూసి గాంధారి చెలించిపోయింది. ఇంత చిన్న వయసులో ఇలాంటి వీరమరణం అతనికి ప్రాప్తించినందుకు బాధపడింది. మరో పక్క తలలేని సైంధవుడి శవాన్ని చూసి గాంధారి బోరుమంది. తన కూతురి సౌభాగ్యం ఇలా పడి ఉందని తట్టుకోలేకపోయింది. ఇలా ఒక్కొక్క వీరుడి శవాన్ని చూస్తూ గాంధారి దుఃఖంతో అడుగులు వేయలేకపోయింది. కోరి మరణం తెచ్చుకొని అంపశయ్యపై మరణం కోసం ఎదురు చూస్తున్న భీష్ముడిని చూసి గాంధారి నమస్కరించింది. ఆనాడు భీష్ముడు చెప్పిన మాటలు విని ఉంటే ఈ రోజు ఇంత ఘోరం జరిగేది కాదని అనుకుంది.